ధర్మానికి న్యాయానికి ప్రతీక కురుమ కులస్తులని తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఫిర్జాదిగూడలో నిర్వహించిన కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల పాల్గొన్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కురుమ కులస్తుల సమ్మేళనానికి హాజరయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఈటెల 10 ఏళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉందని, ఇన్నేళ్లలో రద్దు కాని రిజర్వేషన్లు ఇప్పుడెలా అవుతాయని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కురుమల ఆత్మీయ సమ్మేళనం పళని గార్డెన్లో గొప్పగా జరిగింది. వారు మొదటి నుంచి కూడా ధర్మానికి న్యాయానికి పట్టంగలు కట్టేవాళ్ళు. ఈరోజు మల్కాజ్గిరిలో నిండు మనసుతో ఈ దఫా మోడీ గారికి ఇక్కడే పార్లమెంట్లో నాకు మద్దతు ఇచ్చేటువంటి ఇవాళ తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఏ ప్రయత్నమై చేసిందో, నాయకులను ప్రలోభ పెట్టడం, నాయకుల అనుభవానికి వెలగట్టడం, దబాయింపులకు పాల్పడడం, అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి వెకిలి చేష్టలు 2006లో నెగ్గలేదు, 2021లో నెగ్గలేదు, ఇవాళ ఇక్కడ కూడా నెగ్గే ప్రసక్తి లేదు. ఇవాళ కేసీఆర్ గారు అలాంటి పని చేసే ప్రజాక్షేత్రంలో పలచబడిపోయిండు. ఆ అనుభవాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టుగా లేదు. వారు ఎందుకో ఎగిసిపడుతున్నట్టుగా కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ ఇదే పార్లమెంట్ కింద పనిచేయించి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసింహ గౌడ్ జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి జనగామ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీలో మోదీ, భువనగిరిలో బోరా పక్కాగా వస్తారని ధీమా వ్యక్తం చేశారాయన. కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బూర నరసింహ గౌడ్ అన్నారు. దేశంలోనే బీజేపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కూడా నరేంద్ర మోదీ పక్షాన ఉంటుందని తెలిపారు. మన కార్యకర్తలు ధర్మం కోసం పోరాడతారు, మిగతా కార్యకర్తలు బిర్లా కోసం చూస్తారని విమర్శించారు. ఒక్క దెబ్బకు 2 సీఎంలు రాలినటువంటి మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఈ రోజు ఒక్క ఎన్నికతోని, ఒక్క గెలుపుతోని 100 గెలుపుల పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి కాడపల్లి వెంకట రమణారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం చెప్పండి. ఒకప్పుడు మోడీ గారు లేనప్పుడు హిందువులు బొట్టు పెట్టుకోవాలంటే కానిదేమి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓడగొడతారు. ఇవాళ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడగొడతారు. ఇది నిజం. నర్సన్న సౌమ్యుడు, మంచివాడు, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. ప్రజల నుంచి డబ్బులు తీసుకునేవాడు రాజకీయ నాయకుడు, కానీ ప్రజలకు తిరిగి డబ్బులు ఇచ్చేవాడు ప్రజానాయకుడు. ఆ ప్రజానాయకుడే ఇవాళ బూర నర్సన్న అని చెప్తున్నా నేను. ఈ జనగమలో ఉన్నటువంటి